योगे तव स्तरम् वाजे वाजे हवामहे सखाय इन्द्रमूतये सखाय इन्द्रमूतये ॐ योगेन योगो ज्ञातव्यो योगो योगात् प्रवर्तते यो प्रमत्तस्तु योगेन स योगी रमते चिरम् यो अप्रमत्तस्तु योगेन स योगे रमते चिरम् ॐ शान्ति शान्ति शान्तिः। परमपिता परमात्मा, शाश्वत पिता शाश्वत माता, सर्वपिता सर्वमाता, ओम भूर्भुवस्वः, ओम प्राणदाता, दुःखहर्ता, मोक्षदाता, परमपिता परमात्मा ओम ఓం కు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు వందనాలు. పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, చరాచర జగత్తుకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవ ప్రణామ. ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, మిత్రులారా, సుమిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, మోక్షార్థులారా, ధ్యానం ప్రపంచంలో ఏదైనా పని చేయాలంటే ధ్యానం అవసరం. చిన్న పని అయినా పెద్ద పని అయినా ఏ కార్యం చేయడానికైనా ధ్యాన స్థితిలో ఉండాలి, ఏకాగ్రం చేయాలి. కానీ ఆ ధ్యానం నిజానికి ప్రాపంచిక విషయాలు లేని ధ్యానం కావాలి. ఆ ధ్యానం యొక్క అంశము ప్రాపంచిక విషయాలు ఏవి ఉండకూడదు. తత్ర ఏకతానత ధ్యానం. ఏకత, ఒకే ఒక ప్రవాహం, ఒకటి అంటేనే పరమాత్మ. ఏక ఏక అనే శబ్దమే చెబుతుంది. ఇణగతవు, అన్నింట్లో లభించేది, అంతటా ఉండేది, సర్వవ్యాపకం. ఒకటి అంతటా ఉంటుంది. ఒకటి లేకుండా ఏదీ లేదు. ఒకటి లేకుండా రెండు లేవు, మూడు లేదు, నాలుగు లేదు, 5, 6, 7, 8, 9, 10, 100, 1000 ఏది కూడా ఒకటి లేకుండా లేదు. ఒకటనే అంకె లేకుండా, సంఖ్య లేకుండా, ఏ సంఖ్య లేదు గణితంలో,
అలాగే ఒకటి లేకుండా ఏదీ లేదు. అంతా ఒకటి, అంతటా ఒకటే. పరమాత్మ ఒకటే, పరబ్రహ్మ ఒకటే. బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే. అన్నింట్లో ఉండేది అదే. ఒకవేళ ప్రకృతి అనుకుంటే ప్రకృతి అంతటా ఉంటుంది, అన్నింటిలో ప్రకృతి ఉంటుంది. సత్వరతమ కణాలు లేని పదార్థమే లేదు. ఆ ఒకటి లేకుండా, ఆ మూల ప్రకృతి లేకుండా ఒకటి ఏది లేదు, ఏ ఒకటి లేదు. ఒకటి గురించి ప్రయత్నం చేయాలి, ఒకటి గురించి ఆలోచించాలి. ఒకటేమిటి? అసలు ఒకటి పరమాత్మ. అందుకే ఏకతానత ధ్యానం యోగ దర్శనంలో ధ్యానానికి నిర్వచనం ఇది. ఇక్కడ నిర్వచనం కూడా అదే. ధ్యానం నిర్విషయం మనః. ధ్యానం అంటేనే నిర్విషయం, ఏ విషయాలు లేకుండా ఉండడమే ధ్యానం. అలాగని మనసులో ఏది లేకుండా ఖాళీగా ఉండడం ధ్యానం కాదు. కొందరు అంటారు మనసులో ఏది రాకుండా ఏది లేకుండా ఉండడమే, ఏ విషయం లేకుండా ఉండడమే ధ్యానము. కానీ అది కాదు. ఒకటి ఉండాలి, ఒకటి ప్రపంచం ఉండకూడదు. ఈ జగత్తులో ఏ సుఖము గాని, ఏ దుఃఖము గాని, ఏ విషయం గాని, ఏ కోరిక గాని, ధ్యానములో ఏది కోరకూడదు. నిజానికి దేన్ని కోరకూడదు. కోరినామంటే అది ధ్యానము కాదు, అది జపము కాదు. తత్ జపస్తదర్థ భావనం. అర్థ భావనం, అర్థాన్ని భావన చేసుకుని మాటి మాటికి గుర్తు చేసుకోవడం జపము. జపం అంటే భగవంతుని యొక్క గుణాలను గుర్తు చేసుకోవడం. ఏదో ఒక గుణం తీసుకుని ఆ గుణం గురించి మాటి మాటికి గుర్తు చేసుకుంటే అది జపం అంటారు. ఒకే విషయం ఉండాలి, అక్కడ కూడా ఒకే విషయం, ఒకే గుణము. భగవంతుని గుణాలు అనేకం, అనంతం. అందులో ఏదో ఒక గుణం తీసుకుని ఆ గుణం గురించి మాటి మాటి గుర్తు చేయడం. చివరికి అది కూడా కాదు, ఆ గుణం కూడా కాదు. ఆ గుణం అంటే ఆ గుణాన్ని మనం కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం. ఆశిస్తే జపం కాదు, ఆశిస్తే ధ్యానం కాదు. ఏ ఆశ లేకుండా ధ్యానం చేయాలి. చెప్పేది అదే. ధ్యానం నిర్విషయం మన తత్రేకత అనత ధ్యానం. రాగోపహతిర్ ధ్యానం. రాగాన్ని ఉపహతి చేయాలి, రాగాన్ని చంపాలి. సుఖానుషయి రాగ. సుఖాల వెంట, సుఖ సాధనాల వెంట వెళ్ళేది రాగం. రాగరంజితం. రాగం అంటే రంగు, అంటుకునేది రంగు, అంటుకునేది రాగం. అంటుకోవడం ఉండకూడదు. అంటుకున్నామంటే బంధనమే. సంబంధమే బంధం, బంధమే బంధనం. అదే దుఃఖానికి కారణం. ఈ బంధనాలు వద్దంటే రాగాలు వద్దు, ఈ రంగులు వద్దు, ఈ రంజితాలు వద్దు, ఈ రాగరంజితాలు, ఈ రంగులు. దానివల్ల ధ్యానం కుదరదు. అది జపం కాదు, ధ్యానం కాదు. ధ్యానం అంటే నిజానికి అన్వేషణ, అన్వేషిస్తుండాలి. తదేకం, ఏకాగ్రం చేయాలి. ఏక్ అగ్రం. ఏక్ అంటే ఒకటి, అగ్రం అంటే పైన, ఒకదానిపైనే. అక్కడ కూడా ఏకాగ్రంలో ఏకే ఉంది. ఏకం అంటేనే మళ్ళీ పరమాత్మ. ఎక్కడైనా ఏకము అనే శబ్దం ఉందంటే అది పరమాత్మ. వేదాలలో ఏక అనే శబ్దం వచ్చిందంటే అది పరమాత్మ గురించి. స ఏక 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 హృదేక ఏక ఏవా ఏకం సద్విప్ర బహుధా వదంతి. నా ద్వితీయో నా తృతీయో నాప్యోచ్యతే, నా చతుర్థ నా పంచమ నాప్యోచ్యతే, నా షష్టో నా సప్తమ నాప్యోచ్యతే, నా అష్టమో నా నవమో నాప్యోచ్యతే. 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, 6 కాదు, 7 కాదు, 8 కాదు, 9 కాదు, ఏది కాదు. ఒకటి 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 ఒకటే. ఒకటే పరబ్రహ్మ. ఆ ఒకటే ఏకాగ్రం, ఆ ఒకటే ధ్యానం. అన్వేషించండి, ఒకదాన్ని అన్వేషించండి, అదే ధ్యానం. వారి గురించి, వీరి గురించి, దాని గురించి, దీని గురించి కళ్ళు మూసుకుంటే ధ్యానం అనుకుంటే అన్నీ ముసురుకుంటాయి. ఈగళ్ళ, దోమల్లా భయంకరంగా ఆలోచనలు వస్తాయి. రకరకాల ఆలోచనలు, మానాలు, సన్మానాలు, గతాలు, భూతాలు. ఈ గతాల, భూతాల, భవిష్యత్తుల యొక్క ఆలోచనలే. ఎక్కడున్నామో అక్కడ ఉండము. దేని గురించి కూర్చున్నామో ఆ విషయం ఆలోచించం. వర్తమానంలో ఉన్నాం. ప్రస్తుతం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం అది మర్చిపోతాం. గతమే గుర్తుకొస్తుంది. కూర్చున్నది ధ్యానం కొరకు.
ధ్యానం చేయడం లేదు. గత స్మృతులు, భవిష్యత్తు భయాలు, రేపు ఏమైపోతుందో, ఎల్లుండి ఏమైపోతుందో, ఏం కానున్నామో, ఎలా ఉంటుందో భయం భయం. పిల్లలు ఏమైపోతారో, ఎవరేమైపోతారో, ఈ వాహనం ఏమైపోతుందో, ఈ ఇల్లు ఏమైపోతుందో, ఈ వ్యాపారం ఏమైపోతుందో, ఇవే భయాలు. అసలు ఆత్మ నిజానికి అసంగం, నిస్సంగం, ఏది అంటుకోదు, అపరిణామిని, శుద్ధం, పవిత్రం. అది ఏది అంటుకున్నప్పుడు, అటువంటప్పుడు ఈ దుఃఖాలు ఎందుకు, ఈ సమస్యలు ఎందుకు, ఏది అంటుకోదు. ఈ ధ్యానం ఎందుకు, ధ్యానం కూడా అవసరం లేదు. అసంగం. ధ్యానం కలిగితే ఏమిటి, కలగపోతే ఏమిటి? ధ్యానం కలిగిన ఆత్మ అసంగమే, ధ్యానం కలగకున్నా అసంగమే. ధ్యానంలో ఉన్నా అంతే, ధ్యానం లేకున్నా అంతే కదా. అటువంటిప్పుడు ధ్యానం చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకు ధ్యానం చేయాలి? ఏమవసరం? ధ్యానం చేస్తే ఏమవుతుంది? ధ్యానం చేస్తే ఇంకా అన్ని ఆలోచనలే, గత భూతాల బాధలు, గతం అంటేనే జరిగిపోయింది. గతం గత. భూతమే గతం. గతం అంటే అయిపోయింది, అక్కడ ఏమి లేదని అర్థం. భూతకాలం, గడిచిపోయిన కాలం, జరిగిపోయిన కాలం. మరి ఆ గత భూతాలు, ఆ భూతాలు దయ్యాలు. కొందరికి ఆ గతాలన్నీ భూతాలు దయ్యాలే. నిజానికి ఆత్మ అసంగం, నిస్సంగం అన్నాం. అసంగం, నిస్సంగం అన్నాం. తర్వాత ఏది అంటుకోదు కదా. ధ్యానం చేసినా అంటుకోదు, ధ్యానం చేయకుండా అంటుకోదు. అటువంటప్పుడు ధ్యానం ఎందుకు చేయాలి అనేవారు కూడా ఉన్నారు. వారి కొరకు కపిల మహర్షి చెబుతున్నారు. సాంఖ్య దర్శనములో 6వ అధ్యాయంలో 26వ సూత్రం. ఉభయథ అపి అవిశేషః చేత్ న ఏవం ఉపరాగ నిరోధాత్ విశేషః. ఉభయథ అపి అవిశేషః చేత్ న ఏవం ఉపరాగ నిరోధాత్ విశేషః. ఇది సూత్రం. సాంఖ్య దర్శనం 6వ అధ్యాయం 26వ సూత్రం. ఉభయథ అంటే రెండు సమయాలు, రెండు స్థితుల్లో, రెండు అవస్థలు. ఏంటి రెండు అవస్థలు అంటే ధ్యానం కలగడం, ధ్యానం కలగపోవడం. ఈ రెండు అవస్థల్లో, అపి అంటే కూడా, రెండు అవస్థల్లో కూడా, ఉభయథ అపి, ఈ రెండు స్థితుల్లో, ధ్యానం కలిగినప్పుడు, ధ్యానం కలగకున్నప్పుడు కూడా, అవిశేష, అవిశేష ఆత్మ సమానమే. ధ్యానం కలిగిన అదే ఆత్మ, ధ్యానం కలగకున్న అదే ఆత్మ, రెండు సమానమే. అవిశేష, విశేషం ఏం లేదు. అవిశేష చేత్ అని ఎవరైనా అనుకుంటే, రెండుట్లో భేదం ఏం లేదు కదా. ధ్యానం కలిగిన స్థితులు, ధ్యానం కలగకున్న స్థితులు రెండు సమానమే. రెండు సమానమే, అంతరం ఏం లేదు, తేడా ఏమి లేదు. అటువంటప్పుడు ఈ ధ్యానం గురించి, సమాధి గురించి ఎందుకు ప్రయత్నం చేయాలి అని అనుకుంటే, చేత్ అని అనుకుంటే, నా ఏవం అలా అనుకోకూడదు. నా అటువంటి సందేహం కలిగితే అది తప్పు, అది మంచిది కాదు. నా ఏవం అలా కాదు. మరేంటి? ఈ ధ్యానము ద్వారా ఏం జరుగుతుంది? ఉపరాగ నిరోధాత్ విశేష. ఉపరాగాలు ఏంటి? ఏది మనకు ఈ రాగము, ద్వేషము ఉన్నాయో ఇవన్నీ కూడా నిరోధాత్. ఈ విషయాల పట్ల మనకు ప్రేమ కలుగుతుంది, మోహం కలుగుతుంది. రాగ ద్వేషాలు, మోహాలు కలుగుతాయి. ఇవి క్లేశాలు. అవిద్య, అస్మిత, రాగ ద్వేష అభినివేశ పంచక్లేశా. యోగ దర్శనంలో సూత్రం వచ్చింది. వీటిని నిరోధించడం జరుగుతుంది. ఇది విశేషం నిజానికి. ఉపరాగ నిరోధాత్, ఇది విశేషం. ధ్యానము స్థితిలో, సమాధి స్థితిలో ఈ రాగ ద్వేష మోహాలని ఉండవు. కాబట్టి ధ్యానం చేయాలి. అందుకే ధ్యానం చేయాలి, అందుకే సమాధి స్థితి కొరకు ప్రయత్నం చేయాలి.
ఆత్మ అదే. ధ్యానం కలిగినా ధ్యానం కలగకున్న ఆత్మ అదే. కానీ ధ్యానం లేని స్థితిలో ఈ రాగము, ద్వేషము, ఈ మోహము, ఈ అవిద్య, అస్మిత ఇవన్నీ కూడా కలుగుతాయి. క్లేశములు, దుఃఖములు మనల్ని పీడిస్తాయి, బాధ పెడతాయి. కాబట్టి ధ్యాన స్థితిలో ఆ బాధలు ఉండవు, ఆ అశాంతి ఉండదు, అసంతృప్తి ఉండదు. అందుకే వీటిని నిరోధించాలి. అది నిరోధం జరుగుతుంది. నిరోధం వలన ఏం చేయాలి? ధ్యానం చేయాలి, సమాధి కొరకు ప్రయత్నం చేయాలి. అందుకే ధ్యానం చేయాలి. ధ్యానం అవసరం లేదు అనడం తప్పు. నాకు ధ్యానం అవసరం లేదు, ధ్యానం ఉన్న స్థితి అయినా లేని స్థితి అయినా నేనే, నాకు ఇది అంటదు అని చెప్పేసి, నేను ఆత్మను, నేను శుద్ధము, నేను పవిత్రము, నేను అపరిణామి, నేను నిర్వికారము, నిరాకారము, నాకేం అంటుకోదు, నాకు ధ్యానం అవసరం లేదు, సమాధి అవసరం లేదు అంటే కుదరదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఈ సంబంధం ఉన్నప్పుడు, జగత్ యొక్క సంబంధం ద్వారా నాకు అంటుకుంటే సహవాస దోషం ఉంటుంది. ఈ సహవాస దోషం వల్ల, ఈ సాహచర్య దోషం వల్ల మనం కూడా ప్రభావితం అవుతాం. జడ పదార్థాలు కూడా ప్రభావితం చేస్తాయి. కళ్ళు సారా తాగితే అప్పుడు మాట వేరవుతుంది, ఆలోచన వేరవుతుంది, జడ పదార్థాల యొక్క ప్రభావం ఉంటుంది, అలాగే మారిపోతుంది. అలా అనిపిస్తుంది. అలా నిజానికి అలా పూర్తిగా మారడం ఉండదు, కానీ కొద్దిసేపు దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి ప్రపంచం యొక్క ప్రభావం నుంచి దూరం కావాలంటే ధ్యానం చేయాలి. నిర్విషయం మనః, విషయాలు లేకుండా, ఏ విషయాలు లేకుండా ధ్యానం చేయాలి. ధ్యానం అంటే ధారణ కాదు, ధ్యానం అంటే కళ్ళు మూసుకోవడం కాదు, ధ్యానం అంటే మౌనం ఉండడం కాదు. ధ్యానం అంటే రాగ ద్వేషాలను, మోహాలను కూడా దూరం చేసుకోవడానికి మంచి ఉపాయం, సాధనం. కాబట్టి ధ్యానం చేయాలి. ఈ భోగావస్థలో ఉన్నప్పుడు ఆత్మకు అన్ని కూడా బాధ పెడుతుంటాయి. భోగావస్థ సరిపోదు, నిజానికి యోగావస్థ కావాలి. యోగాభ్యాసం చేయాలి, భోగాభ్యాసం కాదు. భోగాభ్యాసం అనుకోవాలి, యోగాభ్యాసం చేయాలి. ఆత్మ అసంగం అన్నాం, నిస్సంగం అన్నాం, ఈ విషయాలు అంటాం అన్నాం. మరి ఇవి ఏంటి? అవివేకం ఏమిటి? ఈ విషయాలు ఉపరాగం ఏమిటి? ఎందుకు ఈ రాగము, ద్వేషము ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయి? నిస్సంగం కదా. కారణం ఏమిటి? ఎందుకు ఈ ప్రకృతితో ఈ ఆత్మ కలుస్తుంది, ఈ జగత్తుతో, ఈ దృశ్యమానమైనటువంటి జగత్తులో ఉండి ఎందుకు ప్రభావితం అవుతుంది? ఈ సంయోగానికి కారణం ఏమిటి? మనం యోగదర్శనం చెప్పుకున్నాం. తస్య హేతుర విద్య, దానికి కారణం, ఈ సంయోగానికి కారణం అవిద్య, దానికి నివారణం మళ్ళీ యోగే. సంయోగానికి నివారణం యోగా, సంయోగం. అది అక్కడ యోగం అంటే సంయోగంలో యోగ అనే శబ్దానికి ధాతు యుజిర్ యోగే. ఇక్కడ యోగ అంటే యుజ సమాధౌ, సంయోగానికి ఉపాయం. అంటే సంయోగం అంటే దుఃఖానికి కారణం. సంయోగమే అంటే శరీరంతో ఆత్మ కలవడమే ఈ జన్మయే దుఃఖం. ఇక్కడ సంయోగం శరీరం, ఇంద్రియాలతో, అంతఃకరణాలతో ఆత్మ కలయిక సంయోగం. ఈ కలయిక నిజానికి, ఈ కలయిక బాధలకు, దుఃఖాలకు కారణం. దాని నివారణకు ఉపాయం అక్కడ కూడా యోగయే. సంయోగానికి పరిష్కారం యోగా, యుజ సమాధౌ, సమాధి స్థితి. ఆ విషయం గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. తస్య హేతుర విద్య, సాంఖ్య దర్శనము 6వ అధ్యాయంలో కపిల మహర్షి 27వ సూత్రంలో చెప్పడం జరుగుతుంది. ఆత్మ అసంగమైతే, నిస్సంగమైతే ఈ విషయ ఉపరాగాలు ఏంటి? ఈ రాగద్వేషాలు, ఈ కామక్రోధ లోపాలు ఎందుకు అంటుకుంటున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి? కారణం నిస్సంగే అపి ఉపరాగ వివేకాత్. నిస్సంగమే, ఆత్మ నిస్సంగమే, అపి కూడా, నిస్సంగే అపి నిస్సంగమైనప్పటికీ కూడా ఉపరాగ, ఉపరాగం కలుగుతుంది, అంటే విషయాలతో సంబంధం ఏర్పడుతుంది. కారణం ఏమిటి? అవివేకాత్, అవివేకం వల్ల. ఇది భోగావస్థ, భోగాభ్యాసంలో జరుగుతుంది.
భోగాభ్యాసం ఎందుకంటే తెలియదు కాబట్టి, అజ్ఞానం ఉంది, అవిద్య ఉంది కాబట్టి. అవివేకాత్, అవివేకం వలన అని స్పష్టం చేయడం జరిగింది. ఈ ప్రకృతి పురుషుల యొక్క సంయోగం ఎందుకంటే అవివేకం వల్ల జరుగుతుంది. ఈ ప్రకృతి పురుషుల యొక్క భేదాన్ని తెలుసుకోవాలి. ఏది ప్రకృతి, ఏది జడము, ఏది పురుషుడు, అంటే చేతనం ఏమిటి, జడం ఏమిటి తెలుసుకోవడమే వివేకము, తెలియకపోవడమే అవివేకము. ఈ ప్రకృతి పురుషుల యొక్క తేడా, భేదం అర్థం కాకపోతే అప్పుడు భోగాభ్యాసం అవుతుంది. ఈ ప్రకృతి పురుషుల యొక్క తేడా, భేదం అర్థమవుతే సాక్షాత్కరమైనప్పుడు అప్పుడు అది యోగాభ్యాసం. అందుకే యోగాభ్యాసం చేయాలి, మోక్షాన్ని పొందాలి. ప్రకృతి యొక్క రహస్యాన్ని అర్థం చేసుకోవాలి. ప్రకృతి యొక్క అధికారం లేకుండా ఈ శరీరం, ఇంద్రియాల, మనస్సు, ఈ బుద్ధి, వీటి యొక్క ప్రభావం లేకుండా, వీటి అవసరం లేకుండా చేసుకోవాలి. అలాగే ప్రపంచం యొక్క అవసరం లేకుండా చేసుకోవాలి. ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి సాధనాలు, సుఖ సాధనాలు ఉన్నాయి, దుఃఖ సాధనాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాటి అవసరం ఉండకూడదు. ఎవరి అవసరం లేకుండా, ఏ వస్తువు అవసరం లేకుండా నిశ్చింతగా ఉండే పరిస్థితి, దాని గురించి అభ్యాసం చేయాలి, పురుషార్థం చేయాలి. అప్పుడు దుఃఖాలు దూరం అయిపోతాయి. అత్యంత దుఃఖ నివృత్తి, దానికి అత్యంత పురుషార్థం చేయాలి. అత్యంత పురుషార్థం కావడమే నిజానికి మోక్షం. ఆ విధంగా ఈ ఆత్మలు ఈ ఉపరాగం ఏదన్నామో, ఈ రాగద్వేషాలు, కామక్రోధ లోపాలు ఏదైతే కనిపిస్తున్నాయో, ఉపరాగం అంటే దాన్ని కనిపించడం. నిజానికి రాగం అంటే అంటుకోవడం, ఉపరాగం అంటే దగ్గర ఉండి అంటుకోవడం, ఉప అంటే దగ్గర, ఉప సమీపం. సమీపం ఏమంటుకుంటున్నాయి? కామక్రోధ లోభ మోహాలు, ఈర్ష్య, ద్వేషాలు అన్నీ కూడా ఉన్నట్టు అనిపిస్తాయి ఆత్మలో. నిజానికి వాస్తవమా? ఆత్మ యొక్క అది గుణమా? ఆత్మ యొక్క స్వరూపమా అంటే కాదది. కేవలం ఒక అద్దం ముందర మనం ఏదైనా వస్తువు పెడితే దాని యొక్క ప్రతిబింబం కనిపిస్తుంది. ఆత్మ అనేది దర్పణం, అద్దం, ఒక మిర్రర్. దాని ముందర ఇవన్నీ కామక్రోధ లోభ మోహాలు, ఈర్ష్య, ద్వేషాలు అన్నీ కూడా, ఈ సుఖాలు దుఃఖాలన్నీ కూడా కనిపిస్తున్నాయి అలా ఆత్మలో. కానీ నిజంగా ఆ దర్పణం ఆ వస్తువులా కూడా అంటే అలా కూడా కాదు ఇంకా అని చెప్పడానికి సాంఖ్య దర్శనంలో 6వ అధ్యాయంలో 28వ సూత్రం, జపా స్ఫటికయోః ఇవ న ఉపరాగః కింటు అభిమానః. జపా స్ఫటికయోః, జప అంటే ఇక్కడ జపా కుసుమం. జప కుసుమం అంటే మందార పువ్వు. మందార పుష్పాన్ని జపా కుసుమం అంటారు, జపా పుష్పం. జపా స్ఫటికయో, స్ఫటికం అంటే ప్రిజం అన్నమాట. స్ఫటికం, పట్టకం అంటారు తెలుగులో, పట్టకము, ప్రిజము. సంస్కృతంలో స్ఫటికం అంటారు. ఒక స్ఫటికం ముందు మనం అద్దం అనుకోవాలి. ఒక స్ఫటికం ముందు ఒక రంగు పుష్పాన్ని, ఇక్కడ జపా కుసుమం ఎందుకన్నారు అంటే ఎర్రని మందార, ఎర్ర మందార రక్తంలాగా ఉంటుంది అన్నమాట. పూర్తిగా ఎర్రని మందారం పువ్వు కనబెడితే ఆ స్ఫటికం కూడా ఎర్రగా కనిపిస్తుంది. నిజానికి స్ఫటికం యొక్క గుణము ఎరుపు కాదు, దాని రంగు ఎరుపు కాదు. అయినప్పుడు కూడా ఆ పుష్పం యొక్క ప్రతిబింబం, పుష్పము బింబము, దాని యొక్క రూపం ప్రతిబింబం అందులో కలిసి ఉండి ఆ స్ఫటికమే ఎరుపు అనిపోతుంది. నిజానికి స్ఫటికం అదే మారలేదు, స్ఫటికం తన స్థితిలో అది ఉంది. ఇక్కడ ఈ మందార పుష్పం కూడా తన స్థితిలో అది ఉంది. అది ప్రతిబింబం మాత్రమే, దాని ఛాయ మాత్రమే, ప్రతి ఛాయ మాత్రమే, ప్రతి ఛాయ, ప్రతిబింబము, ఇమేజ్ మాత్రమే అలా కనిపిస్తుంది. అలాగే ఆ రకం కూడా కాదు, పూర్తి అలా కాదని సున్నా ఉపరాగ కింతు అభిమానం. ఇది కింతు అంటే కానీ, అభిమానం, అభిమానం అంటే అనుభూతి అనమాట. ఇక్కడ అభిమానం అంటే అనుభూతి. అభి అంటే అన్ని వైపుల నుంచి, మానం అంటే ఉండడం, అన్ని రకాల కనిపించడం. అక్కడ అభి మానం, మానం అంటే కొలత, కులమానం, తులమానం, దీర్ఘమానం, కాలమానం లాగా ఇది అభిమానం. అభిమానం అంటే అహంకారం కాదు. అభి అంటే అన్ని రకాలుగా మనకు మానం అని అక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు జప పుష్పం ఏముంది అంటే, ఈ మందార పుష్పం ఎలా ఉంది, దాని ఆకారము, దాని పొడవు, వెడల్పు అంతా కూడా అక్కడ అద్దంలో ఉన్నట్టే కనిపిస్తుంది. అవే మానాలు, అవే కొలతలు కనిపిస్తాయి.
అలాగే ఈ రాగద్వేషాలు, కామక్రోధ లోపాలు కూడా ఆత్మలో ఉన్నట్టు అనిపిస్తాయి. అంతవరకే. కానీ అలాగే ఆ మందార పుష్పము స్ఫటికంలాగా దానిలాగా పూర్తిగా సమానం కాదు. ఎందుకంటే ఆ ఆత్మ అనుభవిస్తుంది. అనుభూతి మాత్రమే ఉంటుంది. కానీ అక్కడ స్ఫటికం అనుభవించదు. స్ఫటికం అనుభవించడం ఉండదు. కానీ దాని స్థితిలో అదే ఉంది. ఈ పుష్పం దీని స్థితిలో ఇది ఉంది. అలాగే ఈ ఆత్మ ఈ రాగద్వేషాలు ఇవన్నీ అవుతున్నాయో విషయాలు అలాగే కాదు. అనుభూతి మాత్రం ఉంటుంది అంతే. ఇక్కడ అభిమానం అంటే అనుభూతి. అలా కనిపిస్తుంది అంతే. ఈ విషయం చెప్పడం జరుగుతుంది. జపా స్ఫటికయోహో ఇవ న ఉపరాగ కింటు అభిమాన. కింటు అంటే కానీ, అభిమానం అనుభూతి మాత్రమే. అనుభూతులు ఉంటాయి. అంత చేసేదంతా ఇంద్రియాలు, మనస్సు అవి తీసుకొస్తాయి, మోసుకొస్తాయి సమాచారాన్ని. ఆత్మ అనుభూతి చెందుతుంది. సుఖమో దుఃఖమో ఏదో ఒకటి, తృప్తి సంతృప్తి అసంతృప్తి అంతా కూడా నిజానికి అనుభవించేది ఆత్మ. కానీ చేసేదంతా ఇంద్రియాలు. సైనికులు యుద్ధం చేస్తారు, గెలిపోవటములు రాజుకు వస్తాయి. రాజు యుద్ధం చేయకుండా ఎక్కడ ఉన్న రాజుకు గెలిపోవటములు సంభవిస్తాయి. అలాగే ఆత్మ ఒక రాజు లాంటిది, ఇంద్రియాలు సైనికులు. అలా అర్థం చేసుకోవాలి. మరి ఈ రాగద్వేషాలను, ఈ విషయ వాసనలను, ఈ కామక్రోధ లోపాలను ఎలా, ఈ అభిమానం అన్నారు కదా, ఈ అభిమాన రూపాలు నిజానికి అనుభూతి రూపాలు. ఈ అనుభూతి రూపాలు అంటుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎలా నిరోధించుకోవాలి అని ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నకు సమాధానం 29వ సూత్రం. ధ్యాన ధారణ అభ్యాస వైరాగ్యాద్ అభి తన్నిరోధ వైరాగ్యాద్ ఆదిభి. ధ్యాన ధారణ అభ్యాస వైరాగ్యాద్ ఆదిభి. వైరాగ్య ఆదిభి తత్ నిరోధ. అభ్యాస వైరాగ్యాభ్యం తన్నిరోధ అని చెప్పేసి యోగదర్శన సూత్రం వచ్చింది. ఇక్కడ ధ్యాన ధారణ అభ్యాస వైరాగ్యాదిభి తన్నిరోధ. దాని వెనక్కి తీసుకెళ్ళాలి. వైరాగ్యము ఇక్కడ ఆది ఉంది. ఆది అంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి, అక్కడ ఆది అవన్నీ తీసుకుంటే ఇక ముందు ఏమొచ్చింది, ఇక్కడ ధ్యానం వచ్చింది, ధారణ వచ్చింది, అభ్యాస వైరాగ్యం వచ్చింది. వెనక్కి వెళ్తే యమ నియమాలు, తర్వాత వైరాగ్యం రావాలి. వైరాగ్యం తర్వాత దాన్ని అభ్యాసం చేసుకోవాలి. వైరాగ్యాన్ని అభ్యాసం చేసుకోవడానికి ధారణ కావాలి. ధారణ అయిన తర్వాత ధ్యానం. వెనక్కి నడవాలి. ఇప్పుడు వైరాగ్యము, అభ్యాసము, ధారణ, ధ్యాన, ఈ సూత్రం వెనక్కి నడవాలి. ఆది అంటే యమనియమాలు. యమనియమాలు పాటిస్తూ ఉంటే మనకు వైరాగ్యం కలుగుతుంది. జ్ఞానం అభివృద్ధి అంటే జ్ఞానస్య పరాకాష్ఠ వైరాగ్యం. జ్ఞానం యొక్క పరాకాష్ఠ ఏ వైరాగ్యం. అంటే జ్ఞానం కలగాలి, విద్య రావాలి, తెలుసుకోవాలి, అప్పుడు వైరాగ్యం కలుగుతుంది. వైరాగ్యం, ఆ వైరాగ్యాన్ని అభ్యాసం చేయాలి. మాటికి దాన్ని మాటికి చేస్తుండాలి, ప్రయత్నం చేస్తుండాలి. అభ్యాసం అంటే ప్రయత్నం చేయడం. ఇక్కడ అభ్యాసం కూడా మళ్ళీ యమనియమాల యొక్క ఆచరణయే, అనుష్ఠానమే. అభ్యాసం అంటే యమనియమాలను ఆచరించడం. రోజు ఆచరించాలి, రోజు అభ్యాసం చేయాలి, రోజు ప్రాక్టీస్ చేయాలి, సాధన చేయాలి. అది అభ్యాసం. అది చేయడానికి మళ్ళీ ధారణ చేయాలి, మనసుని ఏకాగ్రం చేయాలి ఏదో ఒక చోట. తర్వాత ధ్యానం చేయాలి. దానివల్ల ఏమవుతుంది, తత్ నిరోధ. ఈ రాగద్వేషాలు, ఈ విషయ వాసనలు, ఈ సమస్యలు, ఈ కామక్రోధ లోభాలన్నీ కూడా, ఈ వృత్తులన్నీ కూడా ఇక్కడ నిరోధమైపోతాయి, మన అదుపులోకి వస్తాయి. నిరోధం అంటే అదుపులోకి వస్తాయి. దానికి మార్గం ఇదే మార్గం, అష్టాంగ యోగ మార్గం. నిజానికి ఇక్కడ ధ్యానము, ధారణ, అభ్యాస వైరాగ్యం తీసుకున్నారంటే పతంజలి యోగ పద్ధతిలోనే ప్రయత్నం చేయాలి. అప్పుడు మన ఆత్మ తన స్థితిలో ఉంటుంది, స్వస్థితిలో ఉంటుంది. స్వస్థితిలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆత్మను తన స్థితిలో తను ఉంచుకునే ప్రయత్నం చేయాలి మనం. అంటే మనల్ని మనము మన స్థితిలో ఉండే విధంగా ప్రయత్నం చేయాలి. స్వస్థితియే స్వస్థత. అప్పుడు ఈ రాగద్వేషాలు బాధించవు. రాగద్వేషాలు లేకపోతే పాపపుణ్యాలు చేయం. ఈ రాగద్వేషాలను దోషాలు అంటారు నిజానికి.
దుఃఖ జన్మ ప్రవృత్తి దోష మిథ్యాజానం అనే సూత్రంలో వీటి పేరు దోషములు. దోషం అంటే రాగద్వేషములు, రాగము ద్వేషము మోహం ఇవన్నీ కూడా. వాటి వలన తప్పులు చేస్తాం, మంచి పని చెడు పని చేస్తాం, పాపము పుణ్యము ధర్మము అధర్మము చేస్తాం. అవి ప్రవృత్తి. ధర్మాధర్మాలు పాప పుణ్యాలను ప్రవృత్తి అన్నారు. ఆ ప్రవృత్తి వలన ఏమవుతుంది? జన్మ వస్తుంది. జన్మ వలన ఏం జరుగుతుంది అంటే దుఃఖాలు, కష్టాలు, బాధలు అనమాట. అవి రాకుండా ఉండాలంటే, వాటిని అన్ని నిరోధించాలంటే ఏం చేయాలి? ధ్యానం. ఇక్కడ యమనియమాలు పాటిస్తూ వైరాగ్యం తెచ్చుకొని అభ్యాసం చేస్తూ ధారణ చేసి ధ్యానం చేయాలి. అప్పుడు సమాధి లభిస్తుంది. సమాధిలో ఇవన్నీ దూరం అయిపోతాయి. నిర్బీజ సమాధి కొరకు ప్రయత్నం చేయాలి. అసంప్రజ్ఞాత సమాధి. సర్వవృత్తి నిరోధేతు అసంప్రజ్ఞాత సమాధి. అన్ని వృత్తులను దూరం చేసుకోవాలి, అదుపులో ఉంచుకోవాలి. రాజసిక తామసిక వృత్తులను పూర్తిగా ఆపివేసి సాత్విక వృత్తులను కూడా స్థిరం చేసి, అక్కడ కూడా దాన్ని కూడా ఆపివేయాల్సి వస్తుంది. ఈ రాజసిక తామసిక సాత్విక వృత్తులను కూడా మొత్తం పూర్తిగా మన అదుపులో ఉంచుకోవాలి. అప్పుడు ఈ వృత్తులు ఎన్నో ఉన్నాయి, ఆ వృత్తులను కూడా ఎలా ఆపుకోవాలి? అవన్నీ విక్షేపాలు, మనసును అస్థిరం చేస్తాయి వృత్తులు. వాటిని ఎలా ఆపుకోవాలి అనే విషయంలో 30వ సూత్రం చెప్పడం జరిగింది. సాంఖ్య దర్శనము 6వ అధ్యాయము 30వ సూత్రం. లయ విక్షేపయో వ్యావృత్య ఇది ఆచార్యా. ఆచార్యులు అంటారు కొంతమంది. అప్పుడు ప్రాచీన కాలంలో కపిల మహర్షి సమయంలో ఉన్నటువంటి కొందరు ఆచార్యులు ఏమంటున్నారు ఆ విషయం చెప్పడం జరిగింది. ఇతర ఆచార్యులు, ఇతర ఋషులు, ఇతర మునులు ఏమన్నారు ఈ విషయంలో, ఆ సూత్రం ఇక్కడ కపిల మహర్షి మనకు పరిచయం చేస్తున్నారు. లయ విక్షేపయోహో. లయం అంటే నిద్ర. నిద్రలో అన్ని లయం అయిపోతాయి. అభావ ప్రత్యాలంబనం వృత్తిర్ నిద్ర. యోగ దర్శనంలో అభావ ప్రత్యాలంబనం, అభావం ఉంటుంది. అభావం అంటే లేదు, ప్రత్యయం అంటే జ్ఞానం. ఆలంబన లేకుండా అంటే ఈ ఇంద్రియాల యొక్క ఆధారం లేకుండా. కళ్ళు మూసుకుంటాయి, చెవులు కూడా వినవు. నిద్రలో ఉన్నప్పుడు ఈ ముక్కు వాసన రాదు, చర్మ స్పర్శ తెలియదు. అంటే ఇంద్రియాలు అభావంలాగా అనిపిస్తాయి. ప్రతీది కలుగుతుంది, అంటే జ్ఞానం కలుగుతుంది. హాయిగా నిద్రపోయినాను, సరిగ్గా నిద్రపోలేదు అనే విషయం తెలుస్తుంది నిద్ర నుంచి లేచిన తర్వాత. అంటే ఇంద్రియాలు లయమైపోతాయి. అదొక స్థితి అనమాట. లయం అని అనిపిస్తాయి అన్నమాట. ఇంద్రియాలు పడుకుంటాయి, ఇంద్రియాలు వాటి పని అవి చేయవు. దాన్ని లయ స్థితి అంటారు. లయం అంటే ప్రళయం కాదు. లయ విక్షేపయోహో. విక్షేపాలు ఏమిటి? ఈ నిద్రావృత్తి కాకుండా ప్రమాణ విపర్య వికల్ప స్మృతి 4 వృత్తులు. ఆ 4 వృత్తులు, ఇది నిద్రావృత్తి, ఈ 5 వృత్తులు. ఎందుకు ఇక్కడ నిద్రావృత్తి తీసుకున్నారంటే నిద్రావృత్తి ఒక ప్రత్యేకమైన వృత్తి. అక్కడ కూడా యోగ దర్శనంలో పతంజలి మహర్షి అభావ ప్రత్య ఆలంబన వృత్తి నిద్ర, అక్కడ కూడా వృత్తి అని చెప్పేసి స్పెషల్గా ప్రత్యేకంగా శబ్దం వాడడం జరిగింది. విడిగా అభావ ప్రత్యాలంబన వృత్తి నిద్ర, ఇది వృత్తియే, నిద్ర అనేది ఒక వృత్తి అని నొక్కి వ్యాఖ్యానించడానికి అక్కడ వృత్తి అని శబ్దం వాడడం జరిగింది, ఉపయోగించడం జరిగింది. ఆ వృత్తి అనే శబ్దాన్ని ప్రయోగం అందుకు చేయడం జరిగింది. అక్కడ కూడా ఇక్కడ కూడా అదే చెప్పడం జరుగుతుంది. నిద్ర గురించి చెప్పి ఇంకా మిగతా విక్షేపాలు, మిగతా ప్రమాణాలు చెప్పడం జరుగుతుంది. లయ విక్షేపయోహో. లయం అంటే నిద్రావృత్తి, విక్షేపం అంటే మిగతా విక్షేపాలు అంటే ప్రమాణాలు. ప్రమాణ విపర్య వికల్ప స్మృతి, అవి 4 నిద్ర. నిద్ర ఒక ప్రత్యేకమైన వృత్తి కాబట్టి నిద్ర, మిగతా వృత్తులన్నీ కూడా వ్యావృత్య అని నివృత్తి అవుతాయి. కాబట్టి దాని కొరకు యోగాభ్యాసం చేయాలి, భోగాభ్యాసం మానుకోవాలి, సమాధి కొరకు ప్రయత్నం చేయాలి. కాబట్టి అసలు ఈ వృత్తులే లేవు, అసలు బింబమే లేదు, ప్రతిబింబం ఎక్కడ. ఇందాక చెప్పుకున్నాము, ఒక అద్దం ముందు ఏదైనా వస్తువు పెట్టినప్పుడు, ఉంచినప్పుడు దాని యొక్క ప్రతిబింబం ఉంటుంది. ఆ వస్తువు ఏమో బింబము. అసలు ఆ వస్తువు లేకపోతే ప్రతిబింబం లేదు. అలాగే ఈ వృత్తులకు సంబంధించినటువంటి విషయాలే లేకపోతే, ఏ విషయాలు రూపము లేదు, ఏది అంతా చీకటి అనుకోండి, అంతా నిశ్శబ్దమే. ఏది వినడం లేదు, ఏది కనడం లేదు, ఏది తెలియడం లేదు, అప్పుడు ఏ వృత్తులు ఉండవు. అంటే బింబం లేనప్పుడు ప్రతిబింబం ఉండదు, వస్తువు లేనప్పుడు దాని యొక్క
బొమ్మ అందులో కనిపించదు, దాని బింబం కనిపించదు అద్దంలో. కాబట్టి మనసును స్థిరం చేసుకోవాలి, అన్ని వృత్తులను నిరోధం చేసుకోవాలి, అదుపులో ఉంచుకోవాలి. యోగ చిత్తవృత్తి నిరోధ తదా ద్రష్టో స్వరూప వ్యవస్థను వృత్తి సారూప్యం ఇతరత్ర. వృత్తి సారూప్యం ఇతరత్ర అంటే ఈ సమాధి కలగకపోతే, ధ్యానం కలగకపోతే, మనసు ఏకాగ్రం కాకపోతే, నిరోధ అవస్థ లేకపోతే వృత్తి సారూప్యంలోని పోతాం. అందరిలాగే, సామాన్య మానవులాగే బయట ప్రపంచం ఎలా ఉంటే అలా ఉంటాం. ప్రవాహం పడి కొట్టుకుపోతాం. అందరు ఏడిస్తే ఏడుస్తాం, నవ్వుతే నవ్వుతాం. అందరూ ఎలా అంటే అలా, అందరూ ఏ వాతావరణం అంటే అదే వాతావరణం. తల్లి ఏడుస్తుంటే బిడ్డ ఏడ్చినట్టుగా. తల్లి ఎందుకు ఏడుస్తుందో తెలియదు, కానీ బిడ్డ కూడా ఏడుస్తుంది. అలాగే మనం కూడా ఉంటాం. అందరు పరిగెత్తుంటే మనం పరిగెత్తుతాం. అందరు డబ్బు డబ్బు అంటే మనం డబ్బు డబ్బు అంటాం. అందరు ఏదంటే మనం అది అంటాం. అది వృత్తి సారూప్యం. అలా ఉండకూడదు. మనకు అవసరమా, ఎంత అవసరం, ఏది అవసరం తెలియాలి. మన స్థితిలో మనం ఉండాలంటే ఈ వృత్తుల నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఈ విధంగా సమాధి స్థితి కొరకు ప్రయత్నం చేయండి అని చెప్తున్నాను ఇక్కడ. మరి ఈ ధ్యానం చేయడానికి, యోగా చేయడానికి, అభ్యాసం చేయడానికి ఒక వాతావరణం ఉండాలి కదా, ఒక స్థలం ఉండాలి, ఒక స్థానం ఉండాలి. ఈ స్థానంలోనే అభ్యాసం చేస్తే బాగుంటుంది. కొందరు అంటుంటారు ధ్యానం చేయడానికి ఒక గది ఉంచుకోవాలి, అదే స్థలంలో అక్కడే ఆసనం, అదే ఆసనం పైన కూర్చోవాలి, అదే గుడ్డ పైన కూర్చోవాలి, అదే కుర్చీ మీద కూర్చోవాలి, అక్కడే ఉండాలి, అదే మూల, అదే స్థలం. స్థలం మార్చకూడదు, ఆ స్థానం మార్చకూడదు. మంచిది, దానికి కొత్తగా యోగాభ్యాసం చేసే వారికి ఇది అవసరమే. ఎందుకంటే అక్కడ వెళ్ళగానే మనసు స్థిరమైపోతుంది, గుర్తుకొస్తుంది అన్నమాట. కానీ నిజానికి యోగాభ్యాసం అంటే ఎక్కడైనా చేయవచ్చు, ఏ స్థానమైనా పర్వాలేదు అని చెప్తున్నారు. 31 సూత్రంలో, సాంఖ్య దర్శనం 6వ అధ్యాయంలో 31 సూత్రం. నా స్థాన నియమ చిత్త ప్రసాదాత్. స్థాన నియమం లేదు. నా స్థాన నియమ, స్థాన నియమం, ఈ స్థానం ఆ స్థానం చేయడానికి లేదు. ధ్యానం చేయడానికి, యోగాభ్యాసం చేసుకోవడానికి స్థానం నియమం ఏమీ లేదు. చిత్త ప్రసాదాత్, చిత్తం ప్రసన్నంగా ఉండడం ముఖ్యం. చిత్తం ప్రసన్నంగా, నిర్మలంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి, హాయిగా ఉండాలి. దానికోసమే ప్రయత్నం చేయాలి. కానీ ఎక్కడైనా పర్వాలేదు. కానీ అభ్యాసం చేసుకోవడానికి, కొత్త అభ్యాసం చేసుకోవడానికి అవసరం ఉంటుంది. ఏం అవసరం ఉంటుంది? యజుర్వేదంలో ఒక మంత్రం ఏముంది? ఉపహవరే గిరీణాం సంగమే చ నదీనాం ధియా విప్రో అజాయత అని చెప్పడం జరిగింది. ఉపహవరి గిరీణాం, ఉపహవరి అంటే గుహల్లో, గిరుల యొక్క గుహల్లో, సంగమే చ నదీనాం, ఈ నదుల యొక్క సంగమంలో. నది సంగం అంటే 3 నదులు కలిసిన సంగం అనుకుంటారు కొందరు. నది దగ్గర ఉండాలి, దానికి నది ఒడ్డున, నది ఆ ఆ ప్రదేశంలో, ఆ పరివాహక ప్రాంతంలో, ఆ పరిసరాల్లో, నది పరిసరాల్లో, చెరువుల పరిసరాల్లో, సరస్సుల పరిసరాల్లో, కొలనుల పరిసరాల్లో ఉండాలి. అందుకే మందిరాల పక్కన ఒక కోనేరు ఉంటుంది, కొలను ఉంటుంది. నీరు ఉండడం అవసరం. ప్రశాంతత గుర్తు, ప్రసన్నత గుర్తు, నిర్మలత గుర్తు నీరు. అందుకే సంగమేచ అనేది నదుల యొక్క సంగమంలో. అందుకే ప్రయాగ, ఈ త్రివేణి సంగమాలు, 3 నదుల సంగమాల గురించి ప్రయత్నం చేస్తారు. అక్కడ స్నానాలు చేస్తారు. దాని అర్థం ఇది కాదు. సంగమించ నది సంగమంలో, నది దగ్గర, అక్కడ స్నానం చేస్తే ఎలా ఉంటుంది? దానివల్ల పాపాలు ఏం పోవు. నదిలో మునకలు వేస్తే, గంగలో మునకలు వేస్తే, ప్రయాగలోనో, హరిద్వార్లోనో, కాశీలోనో గంగా స్నానం చేస్తే పాపాలు పోవు, మురికి ఏం పోదు. మురికి అంటుకుంటుంది అక్కడ. నిజానికి కాశీలో శవాలు పారేస్తుంటారు, శవాలు సాహసం కాల్చిన శవాలు పారేస్తారు. అటువంటి మురికి, అది ఏ నది అయినా పర్లేదు, గంగా నది అయితే ఏ నది అయితే మురికి. నదీ సంగమం మంచిదే, కానీ భ్రమ లేకుండా ప్రయత్నం చేయాలి. ధియా విప్రో అజాయత. యజుర్వేదంలో ఉపహవరే గిరీనాం సంగమేచ నదీనాం. న్యాయదర్శనంలో కూడా ఈ విషయం వచ్చింది. అరణ్య పులినాదిషు. ఇక్కడ పులి అంటే చెరువులు అన్నమాట. అరణ్యాలలో, అడవుల్లో, చెరువుల గట్టున, సరస్సులు, ఇవరి పులిని అంటారు. పులినాదిషు యోగాభ్యాస ఉపదేశ. యోగాభ్యాసం చేసుకొని చెప్పి ఉపదేశం, న్యాయదర్శనంలో 4వ అధ్యాయంలో.
అరణ్య పులినాదిషు యోగాభ్యాస ఉపదేశ, ఈ విధంగా చెప్పడం జరిగింది. తర్వాత ఈ మోక్షం గురించి ఇక్కడ విషయం పూర్తి ఈ ప్రసంగం ముగుస్తుంది. మళ్ళీ ఈ ప్రకృతి ఉపాదాన కారణం ఏంటనే విషయం వస్తుంది. ప్రకృతి ఉపాదాన కారణం ఎంతవరకు అది ఇంతకుముందు మనం 1, 2, 3, 4 అధ్యాయాల్లో చెప్పుకున్న విషయాలు, అసలు ఉపాదాన కారణం ప్రకృతి ఎందుకు అవుతున్న విషయం ఈ ప్రసంగం మొదలవుతుంది. ఎందుకంటే ధ్యానం చేయడానికి ఒక స్థానం అన్నాము, ఒక స్థలం అన్నాము. ఆ స్థలం ఎలా ఉండాలి, అసలు ఈ జగత్తులో వ్యవహారం చేయడానికి ఒక స్థానం అవసరం, పరిసరాలు అవసరం, వాతావరణం అవసరం. అటువంటి జగత్తు గురించి మళ్ళీ తెలుసుకోవాలి. కాబట్టి ప్రకృతి యొక్క ప్రసంగం మళ్ళీ మొదలవుతుంది 32వ సూత్రంలో. ప్రకృతే ఆద్య ఉపాదానత అన్యేషాం కార్యత్వ శృతి, ఇది 32వ సూత్రం. సాంఖ్య దర్శనం 6వ అధ్యాయం 32వ సూత్రం. ప్రకృతే ఆద్య ఉపాదానత అన్యేషాం కార్యత్వ శృతే. ప్రకృతి అంటే ప్రకృతి యొక్క ఆది ఉపాదానత అంటే మొట్టమొదటి ఉపాదాన కారణం కావడం అనేది ఇలా అన్యేషాం కార్యవత్ శృతి. ఎందుకు ఈ ప్రకృతిని మూల ప్రకృతి ఇది మాత్రమే ఉపాదాన కారణం అనుకోవాలి అంటే, ఇంతకుముందు మనము మొదటి అధ్యాయంలో కొన్ని సూత్రాలు చెప్పుకోవడం జరిగింది. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, చివరికి అని చెప్పేసి అంటే జీవుడు కాదు, తన్మాత్రలు కాదు, పరమాత్మ కాదు ప్రధాన కారణం. ఆ విషయం చెప్పడం జరుగుతుంది. అన్యేషం కార్యవత్తు శృతే. ఇక్కడ ప్రకృతి మూల ప్రకృతి సత్వరతమ కణాలు అయితే సామ్యావస్థలు ఉంటాయి, అది మూల ప్రకృతి, అది ఆద్య ఉపాదాన కారణము, మొదటి ఉపాదాన కారణం అదే. అన్ని పదార్థాల్లో, అన్ని గ్రహాల్లో, నక్షత్రాల్లో, ఈ పంచభూతాల్లో ఉండేది సత్వరతమ కణాల యొక్క అదే ఉంటుంది. అవి లేకుండా ఏది లేదు, ఈ జగత్తులో ఏ పదార్థం లేదు. వైజ్ఞానికంగా ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అంటారు, కానీ అంతకంటే సూక్ష్మ కణాలు ఇవి, సత్వ రజతమ కణాలు. ఆ విషయం చెప్పడం జరుగుతుంది. ప్రకృతే ఆద్య ఉపాదానత అన్యేషాం కార్యత్వ శృతి. ఈ కార్యం కనిపిస్తుంది కాబట్టి, కారణంలో ఉన్నదే కార్యంలో ఉంటుంది. ఈ కార్యం ఉంది. ఈ శృతి అంటే వేదాల్లో, వేదాది శాస్త్రాల్లో ప్రమాణాలు ఉన్నాయి కాబట్టి. అజామేకాం లోహిత శుక్ల కృష్ణాం బహివి ప్రజా సృజమాన స్వరూప, ఉపనిషత్తులో కూడా ఉంది, వేదాల్లో కూడా ఉన్నాయి. ఆనీదతవాతం స్వధయా తదేకం, ఇలా ఎన్నో ఉన్నాయి. తం ఆసి తమసాగూఢమగ్రే అప్రకేతం సలిలం సర్వమాయుధం అని చెప్పేసి ఋగ్వేదంలో ప్రళయ స్థితి గురించి ఉంది. నాసదయ సూక్తం, ఋగ్వేదాది భాష భూమికలో నాసదయ సూక్తంలో ఈ మంత్రం వస్తుంది. తమ ఆసి తమసాగూఢమగ్రే, ప్రళయ స్థితి గురించి అన్నమాట. అంతా చీకటి, చీకటి లాంటి చీకటి, గాఢాంధకారం, చీకటి, అటువంటి స్థితిని ప్రళయంలో ఉంటుంది. ఆ స్థితి గురించి చెప్పినటువంటి సూత్రాలు, మంత్రాలు ఉన్నాయి ఋగ్వేదంలో, నాస్తిక సూక్తంలో. అంటే ఇక్కడ వేదాది శాస్త్రాల్లో ప్రమాణాలు ఉన్నాయి ప్రకృతి ఉపాదాన కారణం చెప్పడం జరుగుతుంది ఇక్కడ. అయితే ఇది ప్రకృతి గురించి ఇంకా చెప్పడం జరుగుతుంది 33వ సూత్రంలో. నిత్యత్వే అపి నా ఆత్మనో యోగ్యత్వ అభావాత్. సాంఖ్య దర్శనం 6వ అధ్యాయం 33వ సూత్రం ఏం చెప్తానంటే, ఈ ఆత్మ ఎందుకు కాకూడదు ఉపాదాన కారణము, ఆద్యం ప్రథమ ఉపాదాన కారణం ఇది ఎందుకు కాకూడదు? ఆత్మ యొక్క పనులు ఇప్పుడు కార్యం కనిపిస్తుంది కాబట్టి దానికి ఒక కారణం ఉంటుంది, మూల కారణం ఉంటుంది, అది మూల ప్రకృతి అని చెప్తున్నారు. ఆత్మ యొక్క కార్యం కూడా కనిపిస్తుంది, ప్రకృతి కార్యాలు కనిపిస్తున్నాయి, అలాగే ఆత్మ యొక్క కార్యాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆత్మ కూడా మూల ఉపాదాన కారణం కావచ్చు కదా అంటే కాదు అంటున్నారు. నిత్యత్వాపి, అది నిత్యత్వం, నిత్యం, అది ఆత్మ నిత్యం. అపి అయినప్పుడు కూడా ఆత్మ అంటే ఆత్మ యొక్క ఉపాదానత, అక్కడ ఉపాదానత పై సూత్రం నుంచి 32 సూత్రం నుంచి ఉపాదానత తీసుకోవాలి. నిత్యత్వాపి ఆత్మన
నా ఉపాదానత. ఉపాదానత అంటే ఈ ఉపాదాన కారణం అనేది ఆ గుణం లేదు దీనికి. ఎందుకంటే నా యోగ్యత అభావాత్, యోగ్యత్వ అభావాత్, ఈ యోగ్యత్వం లేదు, ఆత్మకు సామర్థ్యం లేదు. ఉపాదానం కావడానికి ఏదో యోగ్యత ఉండాలో సామర్థ్యం ఉండాలో ఆ సామర్థ్యం ఆత్మలో లేదు. అంటే జడము కాదు ఆత్మ. ఆత్మ పరిణమించదు, అపరిణామి, వికారం ఉండదు, నిర్వికారి. కాబట్టి ఆత్మలో పరిణామం లేదు. కాబట్టి ఈ ఆత్మ మారుతూ మారుతూ జగత్తుగా మారదు. ఆత్మ జగత్తుగా పరిణమించాలంటే అందులో కణాలు ఉండాలి. కణాలు, జడ కణాలు ఉన్నాయి. ఏంటి? ప్రకృతిలో, మూల ప్రకృతిలో సత్వరహితమ కణాలు ఉన్నాయి. ఆత్మలో సత్వరహితమ కణాలు లేవు. ఇది చేతనము, అది జడం. కనిపించే ఈ ప్రపంచమంతా, ఈ జగత్తంతా జడము. ఆ జడగుణం ఆత్మలో లేదు. కాబట్టి ఆత్మకు ఆ యోగ్యత లేదు, ఆ సామర్థ్యం లేదు. కాబట్టి ఆత్మ మూల ఉపాదానం కావడానికి వీల్లేదు అని చెప్పేసి 31వ సూత్రంలో స్పష్టం చేయడం జరిగింది. తర్వాత ఇంకా చెప్పడం జరుగుతుంది 34వ సూత్రంలో, శృతి విరోధాత్ న కృత కుతర్క కుతర్కాపాదస్య కుతర్కాపాసదస్య ఆత్మలాభ. ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. ఇది శృతి విరోధము, వేద విరోధము, వేదానుకూల శాస్త్రాల విరుద్ధంగా ఉన్నటువంటి కారణంగా ఇది కుతర్కం అవుతుంది. కుతర్కం చేసేవారు అంటే వేద విరుద్ధంగా తర్కం చేసేవారు అంటే దుష్ట వ్యక్తులు, కుతర్కం చేసేవారు. కుతర్కాప సదస్య కుతర్క ఆప సదస్య, అటువంటి వారి యొక్క, వారికి ఏమవుతుంది? ఆత్మలాభము నా, వారికి ఆత్మలాభం జరగదు, ఆత్మ సాక్షాత్కారం జరగదు, ఈశ్వర సాక్షాత్కారం జరగదు అని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు కపిల మహర్షి. ఎవరైతే వేద విరుద్ధంగా వ్యవహారం చేస్తారో, వేద విరుద్ధంగా కుతర్కం చేస్తారో, వాద వివాదాలు చేస్తారో వారికి ఆత్మలాభ నా. ఆత్మలాభం అంటే ఆత్మ లాభం అంటే ప్రాప్తి, ఆత్మ ప్రాప్తి, ఆత్మ స్వరూప ప్రాప్తి. ఆత్మ సాక్షాత్కారం కాదు, కలుగదు. పరమాత్మ సాక్షాత్కారం కూడా కలగదు. వారికి సమాధి లభించదు. అంటే వారికి మనసు శాంతించదు, స్థిరం కాదు. వారి కష్టాలు, సమస్యలు, దుఃఖాలు పోవు. ఎందుకంటే కుతర్కం చేసి, తర్కం మంచిదే, సంవాదం చేయాలి కానీ వివాదం కాదు. ఈ వివాదం చేసేవారు, వాదాలు మంచివి, వివాదాలు మంచివి కాదు. తర్కం చేయండి, కుతర్కం చేయకండి అని చెప్తున్నారు. ఎందుకంటే వేదాల్లో శాస్త్రం స్పష్టంగా ఉంది. నతస్య కార్యం కరణం చ విద్యతే. భగవంతునికి ఇవన్నీ కార్యాలు లేవు, ఈ ఆత్మకి కార్యాలు ఏమి లేవు. కాబట్టి ఆత్మ విషయం అర్థం కావాలంటే కుతర్కం చేయకండి, వేద విరుద్ధంగా ఆలోచించకండి, వేద విరుద్ధంగా వాద వివాదాలు చేసుకోకండి. వేదానికి అనుకూలంగా ఏవైనా వాదం చేయండి, సంవాదం చేయండి. వాదం మంచిదే, చర్చ. వాదం అంటే చర్చ చేయండి, డిస్కషన్ చేయండి. కువాదం చేయకండి, తర్కం చేయండి, కుతర్కం చేయకండి అని చెప్తున్నారు. కుతర్కం చేస్తే ఆత్మలాభ న, ఆత్మ సాక్షాత్కారం తన గురించి తనకు తెలియదు, ఇక పరమాత్మ ఎలా తెలుస్తుంది అనే విషయం చెప్పడం జరిగింది. కాబట్టి మనం వేద విరుద్ధంగా వ్యవహారం చేయకుండా చూడాలి, ప్రయత్నం చేయాలి. అలా ఈ ప్రపంచంలో ప్రతి పదార్థం కూడా మనం చేసుకున్నటువంటి ఈ భవనాలు కానీ, వాహనాలు కానీ, యంత్రాలు కానీ, వస్తువులు కానీ, మన పాత్రలు కానీ, పుస్తకాలు కానీ, అన్నీ కూడా ఈ భూమి నుంచే తీసుకుంటున్నాం కదా. ఇవన్నీ కూడా జడ పదార్థాలు. ప్రతి ఏ వస్తువు చూసినా అని కూడా భూమికి సంబంధించిన విషయాలున్నాయి. మిగతా అవసరం లేదు కదా. అసలు ఈ భూమే మూల ప్రకృతి అనుకుంటే అయిపోతుంది కదా, ఇదే ప్రధానం అనుకుంటే అయిపోతుంది, ఇదే మూల ఉపాదాన కారణం అనుకుంటే అయిపోతుంది కదా. అంటే అది కూడా కాదని చెప్తున్నారు 35వ సూత్రంలో. సాంఖ్య దర్శనము 6వ అధ్యాయం 6వ అధ్యాయంలో 35వ సూత్రం. పారంపర్య అపి ప్రధాన అనువృత్తి అనుమత్. పారంపర్యే అంటే పరంపర ద్వారా ఈ కార్యకారణ ఏతుందో, ఈ కార్యం ఏది కనిపించే జగత్తుందో దీనికి వెనక్కి వెళ్తే, ఆ వెనక్కి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఒక కర్ర ఉంది, కర్రతో మనం వస్తువులు చేసుకున్నాం, కుర్చీలు కానీ ఏమైనా బల్లలు కానీ చేసుకున్నాం. ఆ కుర్చీ కావడానికి కర్ర కావాలి, కర్ర కావడానికి చెట్టు కావాలి, చెట్టు కావాలంటే, చెట్టు పెరగాలంటే భూమి కావాలి, ఆ భూమి నిర్మించింది ఎవరు? ఆ చెట్టుకు నీళ్లు కావాలి, ఆ నీళ్లను పుట్టించింది ఎవరు? వెనక్కి వెళ్తే అసలు దానికి మూల కారణం వెళ్తే
అసలు ఆ జడానికి మూల కారణం ఆ చెట్టుకు కానీ, ఆ భూమికి కానీ, ఆ నీళ్ళకు కానీ, నీళ్ళంటే పంచమహాభూతాల కారణం తన్మాత్రల కారణం అహంకారానికి కారణం మహత్తత్వం, దానికి కారణం మూల ప్రకృతి. ఒక వస్తువు గురించి తీసుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది. మన ఇంట్లో ఇక్కడ విద్యుత్ వచ్చిందంటే అది బొగ్గు యొక్క థర్మల్ పవర్ కావచ్చు, లేదా ఐడల్ కావచ్చు, అంటే జల విద్యుత్ కావచ్చు. అట్లాంటప్పుడు ఈ కరెంట్ వచ్చింది మన ఇంట్లో అంటే అక్కడ దానికి ఏదో ఉంటుంది, జలం కానీ బొగ్గు కానీ ఉండాలి. జలం ఎక్కడి నుంచి వచ్చింది? పంచమహాభూతాలు. మళ్ళీ వెనక్కి తన్మాత్రలు వెనక్కి. బొగ్గు అనుకోండి, ఆ బొగ్గు పుట్టడానికి కారణం ఏంటి? చెట్లు కానీ భూమి కానీ కావాలి. ఆ భూమి ఎక్కడి నుంచి వచ్చింది? అది కూడా పంచమహాభూతమే. ఆ భూమి ఎక్కడి నుంచి వచ్చిందంటే మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి? మూల ప్రకృతి, సత్వరితమ కణాలు. ఈ పరంపర ద్వారా ఇక్కడ భూమి కనిపిస్తుంది, కానీ దీనికి మూలమేముంది? మూల ప్రకృతి, సత్వరితమ కణాలే ఉన్నాయి. కాబట్టి ఆ పరంపర ద్వారా మనం వెనక్కి వెళ్తే అది ఇక్కడ కనిపిస్తుంది భూమి. అంటే భూమి ఉపాదాన కారణం కావడానికి వీల్లేదు. ఇది ఒక సంఘాతం, ఈ సమ్మేళనం. ఇందులో అన్ని కణాలు కలిసినాయి. దీనికి అటువంటి శక్తి లేదు మూల ఉపాదాన కారణం కావడానికి. మూల ఉపాదాన కారణం అంటే దానికి మళ్ళీ ఒక కారణం ఉండకూడదు. మూల ఉపాదాన కారణానికి కారణం ఉండకూడదు. కారణం ఉంటే అది వేరొక దానికి కార్యం అవుతుంది, కార్యం కాకూడదు. అలా అన్నమాట. ఆ విషయాన్ని 35వ సూత్రంలో స్పష్టం చేయడం జరిగింది. పారంపర్యాపి, పరంపర ఉన్నప్పటికీ కూడా ప్రధాన అనువృత్తి అనువత్. ఇది సూక్ష్మం. వెనక్కి వెళ్తే ప్రధానం యొక్క అనువృత్తి, సూక్ష్మ అనువత్, అణుతో సమానంగా, అణువులాగా వెనక్కి వెళ్తే మళ్ళీ అక్కడికే వస్తాము. ఏ వస్తువుని చూసినా, ఏ యంత్రాన్ని చూసినా, ఏ వాహనం చూసినా, ఏ ఇంటిని చూసినా, ఏ భవనం కావాలంటే ఇటుకలు కావాలి, ఇటుకలు అంటే భూమి కావాలంటే మళ్ళీ అక్కడికి వెళ్తుంది. ఏ విషయం తీసుకున్నా, వస్త్రం కావాలంటే దారాలు కావాలి, దారాలు అంటే పోగులు అంటే దూది కావాలంటే ఆ పత్తి పంట కావాలంటే భూమి కావాలి. ఆ భూమి కావాలంటే మళ్ళీ పంచమహాభూత, దానికి మూలం కారణం ఉపాదానం, తన్మాత్రలు కావాలంటే అహంకారానికి కారణం మహతత్వం, దానికి కారణం మూల ప్రకృతి, సత్వరితమ కణాలు. వెనక్కి వెళ్తే మళ్ళీ అక్కడికి వస్తున్నాం. కాబట్టి పరంపర ద్వారా తెలిసేది ఏంటంటే మూల ఉపాదాన కారణము మూల ప్రకృతియే, సత్వరితమ కణాలే. ఆ విధంగా స్పష్టించడం జరుగుతుంది. ఎందుకు ఇలా అంటే అవి అంతటా ఉంటాయి. మూలోపాదాన కారణం అది సర్వవ్యాపకం. సత్వరితమ కణాలు అంతటా ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. వాటి ద్వారానే అన్ని వస్తువులు తయారవుతున్నాయి, సూక్ష్మంగా కానీ స్థూలంగా కానీ. అది సర్వత్రా ఉంటుంది, సర్వత్రా దాని యొక్క కార్యం కనిపిస్తుంది మనకు. కాబట్టి అది సర్వవ్యాపకం అనే విషయాన్ని 36వ సూత్రం చెప్పడం జరిగింది. సాంఖ్య దర్శనం 6వ అధ్యాయం 36వ సూత్రం. సర్వత్ర కార్యదర్శనాత్ విభుత్వం అంటే వ్యాపకత్వం. సర్వత్ర అంతటా, అన్ని చోట్ల దాని యొక్క కార్యం దర్శనాత్ కనిపించడం వలన దాని యొక్క రూపం కనిపిస్తుంది. రూపాంతరాలు, సత్వరితమ కణాల యొక్క రూపాంతరాలు ఇవన్నీ కూడా ఇక్కడ అంతటా కనిపిస్తున్నాయి. సర్వత్ర కార్యదర్శనాత్ విభుత్వం, అది విభుత్వం అంటే విభూత అంటే వ్యాపకత, అంతటా వ్యాపించి ఉంటాయి. ఇప్పుడు కూడా ఉన్నాయి సత్వరితమ కణాలు, అంతటా ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, అంతటా ఉన్నాయి, గ్రహాల్లో ఉన్నాయి. కాబట్టి మూల ఉపాదాన కారణం అవుతుందో సత్వరితమ కణాలు సర్వవ్యాపకము, అవి అంతటా ఉంటాయి, సర్వత్రా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు కూడా సృష్టి జరుగుతుంది. ఈ గ్రహం కాకపోతే మరో గ్రహం, ఈ గ్రహం మీద కూడా సృష్టి జరుగుతుంది. జననం మరణం జరుగుతుంది. కొందరు పుడుతున్నారు, కొన్ని వస్తువులు పుడుతున్నాయి, మనుషులు పుడుతున్నారు, జంతువులు పుడుతున్నాయి, పక్షులు పుడుతున్నాయి అంటే కణాలు కలుస్తున్నాయి, సంఘాతం ఏర్పడుతుంది, సమ్మేళనం ఏర్పడుతుంది, ఆకారాలు ఏర్పడుతున్నాయి. సృష్టి జరుగుతూనే ఉంది, ప్రళయం జరుగుతుంది. కొందరు పోతున్నారు, వస్తువులు అయిపోతున్నాయి, మనుషులు, పక్షులు పోతున్నాయి, కొన్ని శరీరాలు వస్తున్నాయి. ఈ సృష్టి ప్రళయం నిజానికి రోజు జరుగుతుంది. కారణం మూల ప్రకృతియే, అది సర్వవ్యాపకము. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆపేద్దాం. ఓం శం. ఈ విధంగా మనకు ఈ మోక్షం ఎలా
ఎలా ఉండాలి, ఎక్కడైనా ధ్యానం చేసుకోవచ్చు. దానికి విషయం అర్థం కావాలి. అసలు ధ్యానం అంటే ఏమిటి, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. మనకు వృత్తులు ఉన్నాయి. నిద్ర అనేది అది ముఖ్యమైన ఒక ప్రత్యేకమైన వృత్తి. దాన్ని దూరం చేసుకోవాలి, మిగతా వృత్తులు దూరం చేసుకోవాలి. ఈ విధంగా దానికి మార్గం కూడా చెప్పడం జరిగింది. ధ్యాన, ధారణ, అభ్యాస, వైరాగ్య, వీటి ద్వారా, యమనియమాల ద్వారా ఈ వృత్తులను దూరం చేసుకోవచ్చు, కష్టాలను దూరం చేసుకోవచ్చు. ఇవన్నీ కారణం అవివేకం. ఎవరైతే కుతర్కం చేస్తారో, వేద విరుద్ధంగా వ్యవహారం చేస్తారో, కువాదం చేస్తారో వారికి ఆత్మలాభం, ఆత్మ సాక్షాత్కారం కలగదు, పరమాత్మ సాక్షాత్కారం కలగదు, చివరికి పరమశాంతి లభించదు, మోక్షం లభించదు అని చెప్పేసి తెలుసుకున్నాం. ఓం శం. పరంపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులందరూ కూడా ధన్యవాదాలు. మీకు ధన్యవాదాలు. ఓం శం. శాంతి శాంతి శాంతి. ఇది ఓం శాంతి పాఠం. ఓం ఓం జౌ శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాప శాంతిరోషధయ శాంతి, వనస్పతయ శాంతిర్విశ్వే దేవాః శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి శాంతిరేవ శాంతి, సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. నమస్తే గురూజీ. ధన్యవాదములు. ఓం నమస్తే.